ఆ దానయ్య గారు నీ మేనడు. వాడు దానయ్య గారు చందు. చందు ఎవడరా? వాడేంటో వాడి నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీకు తెలిసిన నిజం? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఒక్కోసారి ఏమో ఎక్కడ కూర్చున్నావు? లోపల చికాగో సూపర్ గా పిలుస్తున్నారు పదా. లే చాలే ఊరుకోరా, నీ గురించి మొత్తం చెప్పేసి. మీరున్నాడు సార్, మీరు. ఇంతకీ నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటో? చిల్లర దొంగతనాలు, బ్యాంకు రాబరీలు చేసావా? చేయలేదు రాజా. చేయలేదంటున్నాడుగా. ఓకే, చేశాడు అనుకుందాం. ఆ మాత్రం దానికి ఉరిశిక్ష చేస్తారా మీరు? నెక్స్ట్. మర్డర్లు, మానభంగాలు ఏంటి చేసావా? ఛాన్సే లేదు. ఛాన్సే లేదంటున్నాడు. ఓకే, చేశాడు అనుకుందాం. ఈ మాత్రం దానికి మళ్ళీ ఉరి చేస్తారండి మీరు? నెక్స్ట్. జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా. నేను అనిపిస్తాగా వెంకట్రావు గారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఉరిశిక్ష వేయడం ఏ మాత్రం భావ్యం కాదు. ఏదో 10వ పరకో జరిమానా వేస్తారంటే మా వాడు కట్టెళ్ళిపోతాడు. ఇరువురికి నేనేం తీర్పు ఇవ్వాలో చెప్పడానికి నువ్వెవడురా? లేకపోతే నువ్వు ఇచ్చే తీర్పుకి పడి పోసేసుకుంటాం అనుకున్నావా? ఆయన జడ్జి గారు ఏం చేస్తావురా? ఈ తీర్పు చూస్తాను. తీర్పిచ్చి బయటికి ఎలా వెళ్తావో చూస్తాను. కోర్టులో ఒక్క పెట్టి నేను కుమ్మేకపోతే తల్లితోడు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది. అయిపోయాడు.